ఒక తహసీల్దార్ చేసినటువంటి ఏదైనా పొరపాట్లు ఉంటే దాన్ని సరిదిద్దడానికి ఆర్డీఓకు అధికారం ఉంటుంది. ఆయన ఏదన్నా పొరపాట్లు చేస్తే జాయింట్ కలెక్టర్ వారికి ఉంటుంది. ఆయన చేసినటువంటి నెక్స్ట్ అప్పీల్ వచ్చేసి సిసిఎల్ఏ గారికి ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఏదైనా పొరపాట్లు జరిగినట్లయితే మనము హైకోర్టులో రిట్ ఫైల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది పూర్వీకుల ఆస్తి వివరాలను కనుక్కోవడానికి ముఖ్యంగా చూడవలసినటువంటి రికార్డులు. ప్రతి రైతు కూడా ఈ భూముల విషయముగా సమాచార హక్కు చట్టం కింద ఈ కాపీలన్నీ తీసి పెట్టుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం. పూర్వీకుల ఆస్తి వివరాలు తెలుసుకోవాలంటే ఏ రికార్డులను రెవెన్యూలో పరిశీలించాల్సి ఉంటుంది? కొంచెం వివరంగా తెలపండి. జనరల్గా చాలామంది రైతులు పూర్వీకుల ఆస్తి విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. నాకు తెలిసినంత వరకు చాలామంది వ్యూవర్స్ ఈ పూర్వీకుల ఆస్తి వివరాలు ఎట్లా సార్ మాకు ఐడియా లేదు అనేటువంటి ఆ వివరాలతో నాకు తెలపడం జరిగింది. దాని విషయంగా ఇటు ఆంధ్రప్రదేశ్లోను అటు తెలంగాణలోను ఏ రెవెన్యూ రికార్డులు అనేటివి పూర్వంలో ఏ విధంగా మెయింటైన్ చేసేవాళ్ళు, ఏ రికార్డులు ఉన్నాయి అనేటువంటి విషయంగా పరిశీలించినట్లయితే ముందుగా తెలంగాణలో చూసినట్లయితే ముందు 1908లో నిజాం నవాబులు వాళ్ళు పన్నుల వసూలు నిమిత్తము కొన్ని రికార్డులను వాళ్ళు తయారు చేసి పెట్టడం జరిగిందనమాట. ముఖ్యంగా పైసల్ పట్టి అనేటువంటి రికార్డు, తర్వాత వసూల్ బాకీ అనేటువంటి రికార్డు, చౌపస్లా అనేటువంటి రికార్డు, తర్వాత సాత్బారా అనేటువంటి రికార్డు, ముంతకాబ్ అనేటువంటి రికార్డులు, దఫ్తర్ రికార్డులు, ఫార్మన్ రికార్డులు, సర్ఫాస్ కాస్ రికార్డులు, ఇవన్నీ ఈ రికార్డులతో మెయింటైన్ చేసుకుంటా ముఖ్యంగా పన్నును రైతుల దగ్గర నుండి ఎంత పన్నును వసూలు చేయాలా, వాళ్ళ డిమాండ్ ఎంత అనేటువంటి వివరాల కోసము ఈ రికార్డులన్నింటినీ కూడా తయారు చేయడం జరిగింది. అదైన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేసినారంటే హైదరాబాద్ భూమి రెవెన్యూ చట్టము 1908లో ఆ చట్టాన్ని ఆమోదించి దాన్ని ఏం చేసినారంటే బాంబే సిస్టమ్ ఆఫ్ సర్వే అనేటువంటి వాళ్లకు ఈ భూమి కొలతలన్నీ మొట్టమొదటి నుండి ఈ పాత రికార్డులన్నీ వాటి ప్లేస్లో తీసేసి కొత్తగా రికార్డులు తయారు చేయాలనేటువంటిది వాళ్లకు అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు ఏం చేసినారు 1920లో మొదలుపెట్టి 1956 వరకు మొత్తము తెలంగాణ అంతా కూడా సర్వే చేసి 56కు పూర్తి షేప్లో రికార్డులు ఇవ్వడం జరిగింది. వాటిల్లో వచ్చేసి ముఖ్యంగా సేత్వార్ కానీ, కాసరాబహాని కానీ, టీపన్ కానీ, తర్వాత గ్రామ నక్షా కానీ ఇవన్నీ తయారు చేసి ఫుల్ షేప్లో ఇవ్వడం జరిగిందనమాట. ఇవి 56లో వచ్చినటువంటి రికార్డులు. అయితే పాత రికార్డులలో ఇది రాకముందు వసూలు చేసేటువంటి రికార్డులలో ముఖ్యంగా పైసలు పట్టి అనేటువంటి రికార్డు. ఈ పైసలు పట్టి అనేటువంటి రికార్డు ఏమిగా ఉంటుందంటే ఆ భూమి ఆసామి పేరు ఉంటుంది, అంటే భూ యజమాని పేరు ఉంటుంది, సర్వే నెంబర్ ఉంటుంది, విస్తీర్ణం ఉంటుంది, మరియు అతను కట్టవలసినటువంటి పన్ను ఉంటుంది. తర్వాత ఇది మ్యుటేషన్ రిజిస్టర్గా కూడా మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే రైతులు మారుతూ ఉంటారనమాట. కొంతమంది ఆ పన్ను కట్టలేక నాకు ఈ భూమి వదిలే అనేటువంటి వదులుకున్న వాళ్ళు కూడా ఉంటారు. తర్వాత రైతులు ఒకరి భూమి నుండి ఒకరు భూమి మార్చేదాన్ని కూడా మ్యుటేషన్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అనమాట. అందువల్ల ఇది మెయిన్ రికార్డుగా, చాలా కీలకమైన రికార్డుగా భావిస్తారు. ముఖ్యంగా తెలంగాణ న్యాయస్థానాలు ఇది ఒక ప్రామాణిక రికార్డుగా కూడా పరిగణించి దీన్ని ఆధారంగా చేసుకొని సాక్ష్యాధారాలకు దీన్ని ఉపయోగించడం కూడా జరుగుతుందన్నమాట. కాబట్టి మనము 1908లో ఏ యజమానులు ఉన్నారు అనేటువంటి వివరాలు తెలుసుకోవాలంటే ఈ పైసలు పట్టి అనేటువంటి రికార్డును మనం చూసినట్లయితే మన పూర్వీకుల యొక్క ఏ భూమి సాగు చేస్తున్నారు, అది ఎట్లా ట్రాన్స్ఫర్ అయ్యింది అనేటువంటి వివరాలు పూర్తిగా తెలుస్తాయి అన్నమాట. తర్వాత అదేవిధంగా వసూలు బాకీ అనేటువంటి ఒక రిజిస్టర్ ఉంటుంది. దాంట్లో కూడా సేమ్ ఆ యజమాని పేరు ఉంటుంది, తర్వాత సర్వే నెంబర్ ఉంటుంది, విస్తీర్ణం ఉంటుంది, అతను కట్టవలసినటువంటి
పూర్తి శిస్తు ఎంత అనేటువంటిది ఉంటుంది. అది కాకుండా అతను ఎంత శిస్తు కట్టినాడు, ఇంకా ఎంత బాకీ ఉంది అనేటువంటి వివరాలు అందులో నమోదై ఉంటాయన్నమాట. ముఖ్యంగా ఆ కాలంలో ఎక్కువగా భూమి శిస్తు పైనే ఈ పరిపాలన అనేటువంటిది జరుగుతూ ఉండేదన్నమాట. అందులో భాగంగానే ఈ పైసలు పట్టి వసూలు బాకీ రికార్డులు చాలా ఇంపార్టెంట్ అయ్యేవి. వాటితో పాటు చౌపస్లా అనేటువంటి ఒక రికార్డు కూడా ముఖ్యమైనదనమాట. అందులో కూడా ఏముంటుంది, ఆసామి పేరు ఉంటుంది, అంటే భూ యజమాని పేరు ఉంటుంది, భూమి విస్తీర్ణం ఉంటుంది. అతనికి ఆ గ్రామంలో 1961 గ్రామాలు ఏదో ఉన్నట్టున్నాయి. వాటిల్లో ఆ గ్రామంలో ఎన్నెన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి, ఎంత భూమి ఉంది, టోటల్ విస్తీర్ణము ఒక దాంట్లోకి వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు మనము 10-1 అనేటువంటిది ఏ విధంగా మనం మెయింటైన్ చేస్తున్నామో దాంట్లో అనమాట. అంటే దీంట్లో 4 పంటల రికార్డు గడ అని కూడా అంటారనమాట. ఇది ఇందులో ముఖ్యంగా ఏమంటే భూమి శిస్తు రైతు వారి ఎంత ఉంది అనేది. అంటే ఇప్పుడు సర్వే నెంబర్ కాదు, అతనికి ఆ రైతుకు ఆ ఎన్ని సర్వే నెంబర్లో ఎంత భూమి ఉంది, మొత్తం విస్తీర్ణం ఎంత, మొత్తం శిస్తు ఎంత అనేటువంటి వివరాలు అందులో ఉంటాయి. అవి కాకుండా ఇతర రికార్డులు ఉంటాయి, కానీ రైతులకు అంత ముఖ్యమైన రికార్డులు అయితే ఏం కాదు. అయితే వాటి పేర్లు తెలుసుకోండి. ముంతఖాబ్ అనేటువంటి ఒక రికార్డు ఉంటుంది. తర్వాత దఫ్తర్ రికార్డులు అనేటువంటి కొన్ని ఉంటాయి. తర్వాత పర్మాన్ అంటే రాయల్ ఆర్డర్స్కి సంబంధించినటువంటి కొన్ని రికార్డులు ఉంటాయి. సర్ఫాకాస్ అనేటువంటి రిజిస్టర్ ఉంటుంది. సర్ఫాకాస్ అనేటువంటి రిజిస్టర్ ఏమంటే నిజాం నవాబుల యొక్క వ్యక్తిగత ఆస్తుల వివరాలు అందులో నమోదై ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే పరిపాలన నుండి నిష్క్రమించినారో ఆ భూములన్నింటినీ కూడా తెలంగాణ ప్రభుత్వము గవర్నమెంట్ భూముల కింద కలుపుకొని పేదలకు లావణీ పట్టాలు ఇచ్చేదానికి రెడీ అవుతా ఉంది అనమాట. ఇది పాత రిజిస్టర్ల గురించి తెలంగాణలో తెలుసుకోవాల్సినటువంటి రికార్డులు. మళ్ళా 1920 నుంచి 56 వరకు కంప్లీట్ అయినటువంటి రికార్డులు కూడా కొన్ని ఉన్నాయన్నమాట. వాటిల్లో సేత్వార్ రిజిస్టర్ అనేటువంటిది ముఖ్యమైనది. తర్వాత టీపన్ రిజిస్టర్ అంటే ఎఫ్ఎంబి అని అంటాం అనమాట. అదే గ్రామ నక్ష అంటే గ్రామ పట్టానికి సంబంధించినటువంటి రికార్డులు. ఇవి 56లో మనకు తయారైనాయి. అయితే సేత్వార్ అనేది 1947లో కంప్లీట్ అయినప్పటికీ అది 56లో అమల్లోకి వచ్చింది. కానీ నిజాం నవాబులు కూడా ఇది కొన్ని కంప్లీట్ అయినటువంటి విషయాలన్నీ కూడా అందులో చూసి తెలుసుకునేవాళ్ళు అనమాట. తర్వాత ఏమైంది, 1971లో ఆర్ఆర్ వచ్చింది, 1989లో ఆర్ఆర్ వచ్చింది. మళ్ళీ ఇవన్నిటినీ డిజిటలైజ్ చేసి ఆ ధరణి పోర్టల్లో ఎక్కేయడం జరిగింది. ధరణి తర్వాత భూభారతిలో కూడా ఈ రికార్డులన్నీ కూడా ఎక్కేయడం జరిగింది అనమాట. తర్వాత సేత్వా రిజిస్టర్ కూడా ఈ పాత రికార్డులు అయితే ఏవేవి ఉన్నాయో పైసలు పట్టి కానీ తర్వాత వసూలు బాకీ కానీ ఈ రికార్డుల ఆధారంగా ఈ సేత్వా రిజిస్టర్ కూడా తయారు కావడం. ఇది కూడా ఓల్డ్ ఆసాముల పేర్లే ఉంటాయన్నమాట. తాత ముత్తాతల పేర్లు ఆడ నుంచి మొదలవుతుంది. కాబట్టి ఇది కూడా 1956 కంతా రెడీ అయిపోయింది అనమాట. ఇది 1920లో మొదలయ్యి అన్ని గ్రామాలు పూర్తి అయ్యేటప్పటికి 56కు కంప్లీట్ అయ్యింది. దీని గురించి ఇంతకు ముందే మీకు వివరించడం జరిగింది. దీన్ని తెలంగాణలో సేత్వార్ అంటాం. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే ఆర్ఎస్ఆర్ రిజిస్టరు, లేకంటే ఏ రిజిస్టర్ అని, లేకంటే డైగ్లాట్ రిజిస్టర్ అని, ఎస్ఎఫ్ఏ రిజిస్టర్ అని, లేదా పేరాడింగల్ రిజిస్టర్ అని, ఇన్ని రకరకాల పేర్లతో పిలుస్తాం. ఏదేమైనప్పటికీ అన్ని పేర్లు కలిపి ఒక రిజిస్టర్కి సంబంధించినటువంటి పేర్లే అనమాట. ఆర్ఎస్ఆర్ అంటే రీసర్వే అండ్ సెటిల్మెంట్ రిజిస్టర్ అని అంటాం. ఎక్కువగా ఆంధ్రాలో ఆర్ఎస్ఆర్ అనేది బాగా పేరు పొందింది. కొన్ని ఇనాము స్టేట్లు ఉండేటి వాటికి ఎస్ఎఫ్ఏలు పెట్టడం జరిగిందనమాట. తర్వాత ఇవి ఎలా ఉంటాయంటే మామూలుగా సేత్వార్లు అయితే 14 కాలమ్స్ 15 కాలమ్స్ ఉంటాయి. అదే డైగ్లాట్ అంటే ఆర్ఎస్ఆర్లో 17 కాలమ్స్ ఉంటాయి. అయితే 17 కాలమ్స్ కూడా మనకు రైతులకు ఉపయోగపడేటువంటి ముఖ్యమైన కాలమ్స్ వచ్చేసి 5 ఉన్నాయన్నమాట. మొట్టమొదటిది వచ్చేసి సర్వే నెంబర్ ఉంటుంది, మళ్ళీ రెండోది వచ్చేసి సబ్ డివిజన్ నెంబర్ ఉంటుంది, మూడోది వచ్చేసి పాత సర్వే నెంబరు ఉంటుందన్నమాట. నాలుగో దాంట్లో అన్నింటికి గవర్నమెంట్ అని ఉంటుంది, జీ అనేటువంటి అక్షరంతో చేస్తారు. తెలుగులో అయితే సా అంటే సర్కారు అని అర్థం అనమాట. అదేవిధంగా 5వ కాలంలో ఆ ల్యాండ్ యొక్క క్లాసిఫికేషను నమోదు చేయబడి ఉంటుంది. అది డ్రై ల్యాండా వెట్ ల్యాండా అనేటువంటి వివరాలు,
తర్వాత ఇనాం ల్యాండ్ అయితే ఐ అన్నటువంటి అక్షరంతో ఉంటుంది. పొరంపోగు భూమి అయితే పి అనేటువంటి అక్షరంతో ఉంటుంది. గయాలు భూమి అయితే యు అనేటువంటి అక్షరంతో ఉంటుంది. మనకు రైతులకు ముఖ్యంగా కావాల్సింది 1 నుంచి 5 కాలాలు. ఈ మిగతా 6 నుంచి కూడా 13 కాలమ్స్ వరకు మనకు అంత పనికిరావు అనమాట. ఏమంటే అది భూమి ఎలాంటి రకానికి చెందింది, ఏ తరానికి చెందింది, అది ఎంత రేట్ చేస్తుంది అనేటువంటి వివరాలు ఉంటాయి. అయితే మనకు 14వ కాలము చాలా ఇంపార్టెంట్ అయింది. ఎందుకంటే ఆ రైతుకు ఉండబడినటువంటి ఆ సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణము ఉంది అనేటువంటిది తెలుపుతుంది అనమాట. అంటే మనము ఆ సర్వే నెంబర్ ఎదురుగా 14వ కాలంలో ఉండేటువంటి భూ విస్తీర్ణం తెలుస్తుంది. తర్వాత 15 వచ్చేసి కట్టవలసిన శిస్తు అని ఉంటుంది. కానీ అది కూడా మనకు అంత ఇంపార్టెంట్ కాదు. అతి ఇంపార్టెంట్ ఏమైంది ఏమంటే 16వ కాలము, 17వ కాలం. 16వ కాలంలో ఉన్నట్లయితే ఆ కాలంలోనే భూ యజమానులుగా ఉండేవాళ్ళు పేర్లు ఉంటాయి అన్నమాట. అంటే మనం అనుకున్నాం కదా, పూర్వీకులు తాత ముత్తాతలు అని అనుకుంటామే, వాళ్ళ పేర్లు. అంటే ఇది ఎప్పుడు మొదలైందంటే 1908లో కొన్ని ఏరియాల్లో మొదలైంది. 1925కు పూర్తి అయ్యేటప్పటికి ఎండ్ అయిపోయింది అనమాట. కాబట్టి ఆ మధ్యకాలంలో ఉంటుంది. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క టైం ఉంటుంది. 1908 నుండి 1910 వరకు ఉంటుంది. లేదంటే 1910 నుంచి 1915 ఉంటాయి. 1910 నుంచి 1920 ఉంటాయి. 25 ఉంటాయి. 30 కూడా ఉండేటువంటి కొన్ని విలేజెస్ నేను చూసినాను అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 17వ కాలంలో మనము ఏదైతే 5వ కాలంలో పి అనేటువంటి అక్షరం ఉంటే అది పొరంపోగు. పొరంపోగులో అనేకమైనటువంటి రకాలు ఉంటాయి. ఇప్పుడు వాటర్కు సంబంధించి వాటర్ కోర్స్ పొరంపోగుస్ ఉంటాయి. అంటే అది కుంటన, చెరువున, లేకుంటే కాలువ, వాగ, వంక అనేటువంటి వాటర్ కోర్స్కి సంబంధించి ఉంటాయి. మళ్ళా రస్తా కానీ, రోడ్డు కానీ, శ్మశానం కానీ, మేతబీడు పొరంపోగు కానీ, ఇవన్నీ వివరాలు 17వ కాలంలో ఉంటాయి. అంటే రైతు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏమంటే 16వ కాలంలో పేరు ఉన్నట్లయితే అతను ఇది పాత పట్ట, ఈ సెటిల్మెంట్ పట్ట అనేటువంటిది క్లియర్గా తెలుసుకోవచ్చు. పేర్లు లేకుండా కొన్ని డాష్ డాష్ అని పెట్టింటారు, చుక్కలు పెట్టింటారు. దాన్ని చుక్కల భూమిగా పరిగణిస్తారు అనమాట. అదే పి అనేటువంటి అక్షరం ఉంటే ఇది ప్రభుత్వానికి చెందినటువంటి భూమి, దీనికి పట్టాలు ఉండవు, దీనికి యజమానుల కాలంలో కూడా ఖాళీలు ఉంచబడడం జరుగుతుంది అనమాట. అంటే 16వ కాలంలో ఖాళీగా ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఇది పాత పట్టానా, లేకంటే పొరంపోగు భూమా, లేదంటే చుక్కల భూమా, లేదంటే ఐ అంటే ఇనాం భూమి అనేటువంటి వివరాలు అందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏ ఆర్ఎస్ఆర్ కానీ, ఎస్ఎఫ్ఏ రిజిస్టర్ కానీ, ఫెయిర్ అడంగల్ కానీ కొన్ని ఏరియాల్లో ఆ విధంగా ఉంటాయి. దాని ప్రకారము మీరు ఇది సెటిల్మెంట్ రిజిస్టరా అవునా కాదా అనేటువంటిది, పాత పట్టానా కాదా అనేటువంటి వివరాలు మనకు ఈ 1 to 5 అనేటువంటి కాలమ్స్, తర్వాత 14 to 17 కాలమ్స్ తెలిసి ఉండాలి. తెలిసి ఉన్నట్లయితే అప్పుడు ఇది సెటిల్మెంట్ భూమా, గవర్నమెంట్ భూమా, పట్టా భూమా, పొరంపోగు భూమా అనేటువంటి వివరాలన్నీ కూడా క్లియర్గా ఇందులో ఉంటాయి అన్నమాట. ఇవి కాకుండా 10-1 అనేటువంటిది ఒకటి తయారు చేసి ఉంటారు ఆంధ్రప్రదేశ్లో. 10-1 రికార్డ్ అంటే ఏమంటే సర్వే నెంబర్ ఉంటుంది, తర్వాత విస్తీర్ణం ఉంటుంది. విస్తీర్ణమైన తర్వాత అది వెట్టా, డ్రై అనేటువంటిది ఉంటుంది. తర్వాత ఆసామి పేరు ఉంటుంది, వాళ్ళ తండ్రి పేరు అన్నీ ఉంటాయి. తర్వాత దానికి కట్టవలసినటువంటి శిస్తు, డ్రైకి ఒక రకంగా శిస్తు ఉంటుంది, వెట్టుకు ఒక రకంగా శిస్తు ఉంటుంది. తర్వాత మొత్తము వెరిసి శిస్తు అనేటువంటి వివరాలు అందులో నమోదై ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా ఇది కూడా బ్రిటిష్ కాలం నుండి తయారైనటువంటి రికార్డ్ అన్నమాట. దీన్ని బట్టి కూడా పన్ను వసూలు చేసేవాళ్ళు. అదేవిధంగా ఏ రిజిస్టర్ కూడా పన్ను వసూలు చేసేదానికి తయారైనటువంటి రిజిస్టరే అయినప్పటికీ మనకు ఇది ఇప్పుడు చాలా ఉపయోగకరంగా ఉందన్నమాట. ఇది పాత పట్టా భూమా, గవర్నమెంట్ భూమా, ఇవన్నీ వివరాలు క్లియర్గా మనకు ఈ ఆర్ఎస్ఆర్లో తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఆర్ఎస్ఆర్ అనేటువంటి కాపీని క్షుణ్ణంగా పరిశీలించాలంటే ఈ కాలమ్స్ మీరు గుర్తుపెట్టుకొని ఉండాల్సిన అవసరం ఉందన్నమాట. ఇది అయిన తర్వాత మళ్ళా ఆర్హెచ్ అనేటువంటిది అది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో దొరుకుతుంది. ఆర్హెచ్లో కూడా మన పూర్వీకులు ఎక్కడ మొదలైన అంటే ఇప్పుడు మనకి ఏ రిజిస్టర్ అంటే ఆర్ఎస్ఆర్ రిజిస్టర్ ఎప్పుడు మొదలైందో అది కూడా అప్పుడే మొదలైంది. ఇందులో ఉండేటువంటి పేర్లు అందులో నమోదై ఉంటాయి. అక్కడి నుంచి ఎలాంటి ట్రాన్సాక్షన్లు అంటే అమ్మకాలు కొనుగోలు జరుగుతూ వస్తే ఏ ఇయర్లో జరిగినది, ఎక్కడ ఎంత విస్తీర్ణం జరిగింది అనేటువంటి వివరాలు అందులో పూర్తిగా ఉంటాయి.
ఇది 2 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు 1910 నుంచి ఉండేటువంటి రికార్డులైతే 10 నుంచి 1955 డిసెంబర్ వరకు మాన్యువల్‌గా రాయబడి ఉంటుంది. దాన్నేమంటామంటే ఆర్‌హెచ్ రికార్డ్ అని అంటాం. అదే 1 జనవరి 1956 నుంచి ఈ రోజు వరకు కూడా ఇది ఆన్‌లైన్ చేయబడి ఉంటది. కాబట్టి మనము ఈ 2 చూడాల. ఈ ఒక భూమి మీద మీకు డౌట్ వచ్చినప్పుడు ఇది అమ్మకాలు, కొనుగోలు ఎట్లా జరిగింది? మొట్టమొదట ఎవరి పేరుంది? తర్వాత ఎన్ని ట్రాన్సాక్షన్‌లు జరిగి లాస్టు ఎవరుండారు దాంట్లో భూమి పైన అనేటువంటి వివరాలు అందులో క్లియర్‌గా మనం తెలుసుకోవచ్చనమాట. ఈసీ, ఆర్‌హెచ్ అనేటువంటిది ఇంపార్టెంటు. అదే ఆర్ఎస్ఆర్ ప్లస్ 10(1) అనేటువంటిది ఈ వివరాలు. ఇప్పుడు కూడా ఇవన్నీ కూడా మనము రెవెన్యూ పోర్టల్‌లో నమోదు చేయడము జరిగింది. ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇవన్నిటిని కూడా తెలంగాణ గానీ, తర్వాత ఇట్లా ఆంధ్రప్రదేశ్‌లో గానీ మీ సేవ ద్వారా వీటిని పొందొచ్చు. ఇప్పుడు మీకు అక్కడ ధరణి పోర్టల్ అంటే రెవెన్యూకి సంబంధించినటువంటి ధరణి పోర్టల్‌లో ఆర్ఓఆర్‌కి సంబంధించిందే ఉంటుంది. కానీ ఇప్పుడు దాన్ని రద్దు చేసి దాని ప్లేస్‌లో భూభారతి అనేటువంటిది పోర్టల్ తేవడం జరిగింది. అందులో అన్ని వివరాలు ఉంటాయన్నమాట. ఇట్లా అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది, అటు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. తర్వాత ఇంతకుముందు అప్పిలేట్ అథారిటీ ధరణిలో ఉండేది కాదు. దీనివలన భూభారతిలో అప్పిలేట్ అథారిటీ కూడా ఉందన్నమాట. అంటే ఒక తహసీల్దార్ చేసినటువంటి ఏదైనా పొరపాట్లు ఉంటే దాన్ని సరిదిద్దడానికి ఆర్డీఓకు అధికారం ఉంటుంది. ఆయన ఏదైనా పొరపాట్లు చేస్తే జాయింట్ కలెక్టర్ వారికి ఉంటుంది. ఆయన చేసినటువంటి నెక్స్ట్ అప్పీల్ వచ్చేసి సీసీఎల్ఏ గారికి ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఏదైనా పొరపాట్లు జరిగినట్లయితే మనము హైకోర్టులో రిట్ ఫైల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది పూర్వీకుల ఆస్తి వివరాలను కనుక్కోవడానికి ముఖ్యంగా చూడవలసినటువంటి రికార్డులు. ప్రతి రైతు కూడా ఈ భూముల విషయముగా సమాచార హక్కు చట్టం కింద ఈ కాపీలన్నీ తీసి పెట్టుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్.